కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పులివెందుల పట్టణంలోని వైఎస్ సమాధుల తోటలో గల రాజారెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ ప్రత్యేకంగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొని రాజారెడ్డి సేవలను స్మరించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి రాజారెడ్డి చేసిన సేవలను పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునికే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టిక అందరం కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ప్రభువా. ఆయన పులివెందుల పట్టణానికి చేసినటువంటి ఎన్నో కార్యాలను మేము తలపోచుకుంటుండగా ప్రభువా. ఆయా ఇంతవరకు స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఆయన రాజారెడ్డి గారిని మీరు నిలిపినందుకు మీ ప్రార్థన వరకు మీ సన్నిధి తోడుగా ఉంటుంది. తీరుండి, అపాయం, ఆపద నుండి తప్పించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మీ సన్నిధి, మీ సంచారము మాతో ఉంచండి అయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు చేస్తున్నాం. ఆయన రాజారెడ్డి గారు ఇంకా రాజారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థ స్థితికోటంలో నేను ఏర్పాటు చేస్తున్నాను ప్రభావ. ఈ ప్రార్థన అంశంలో న్యాయంతో పరిపాలించుకున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో నాయన యేసుని కొరకై ఎలా జీవించేద బాసురముగని నన్ను, యేసుని కొరకై ఎలా జీవించేద బాసురముగని నన్ను దినము పలు విధముల పాపములు చేసితి వలదని ద్రోసితి వాక్యమును కొరకై ఇలా జీవించేద బాసురముగని నన్ను దినము నాశనకరమగు గుంటలు నుండి